నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్. ప్రజావాణిలో ఫిర్యాదుల పరంపర. 91 ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. సత్వరమే పరిష్కరించాలని ఆదేశం. బాల్కొండ నియోజకవర్గ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన. వన మహోత్సవంలో పాల్గొని భీమ్గల్లో చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. చేపూర్లో శ్మశాన వాటిక స్థల భూ వివాదంపై ఏసీపీ బస్వారెడ్డి ప్రత్యేక దృష్టి. భారీ బందోబస్తు ఏర్పాటు. సిద్ధలగుట్టపై శివాలయంలో అన్నపూర్ణాదేవికి ఘనంగా గాజుల పూజ. సామూహిక కుంకుమార్చన. విశిష్ట పూజల్లో పాల్గొన్న భక్తులు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ రమేష్ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై అవగాహన. రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్గా అన్వేష్ రెడ్డి బాధ్యతలు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన బాల్కొండ ఆర్మూర్ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్గా తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి నేడు పదవీ బాధ్యతలను చేపట్టారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డితో పాటు బాల్కొండ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి, ఆర్మూర్ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిలు పాల్గొని అన్వేష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించగా బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరై మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా గత ప్రభుత్వం చేపట్టిన హరితాహారం కార్యక్రమానికి కొనసాగింపుగా ఇప్పటి ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమం చేపడుతుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని, ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని ఆయన కోరారు. అడవులను పెంచుకోవాలని చెప్పారు. చెట్లను ఎవరూ నరకకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన గాలి, వాయువు, ఫలాలు అందించే విధంగా అందరం కృషి చేయాలని ఆయన కోరారు. మానవాళి మనుగడకు అవసరమైన ప్రాణవాయువు అడవుల నుండి లభిస్తుందని వారు పేర్కొన్నారు. సకాలంలో వర్షాలు కురవాలన్నా అడవులు ఉండాల్సిందేనని, సమస్త మానవాళి శ్రేయస్సుకు అడవులు అవసరమని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 10 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రంలో 22% పచ్చదనం ఉంటే ప్రస్తుతానికి 31% పచ్చదనం పెరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడు మండలం దోన్పాల్ గ్రామంలో చెట్లు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. 10 సంవత్సరాలుగా గత ప్రభుత్వం చేపట్టినటువంటి హరితహారం కార్యక్రమం దానికి కొనసాగింపుగా ఈ వనమహోత్సవ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెట్లు నాటాలి, చెట్లు పెంచాలి, అడవులు పెరగాలి, అడవులు తరగద్దు, అడవులను కొట్టకూడదు, అడవులను పెంచుకోవాలి. తద్వారా మనకు, మన ముందు తరాల వారికి, మన తర్వాత తరాల వారికి, మన ముందు తరాల వారు చేసినటువంటి చెట్లు పెంచే కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తూ మనకు, మన తర్వాతి తరాల వారికి కూడా స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన వాయువు, ఆక్సిజన్ అందరికి కూడా అందే విధంగా. గ్లోబల్ వార్మింగ్ కూడా ఇవాళ చాలా ఎక్కువగా ఉన్నది. వాతావరణ సమతుల్యాన్ని కూడా పనికొస్తుంది అడవులు పెంచడం, చెట్లను పెంచడం అనేది. మానవాళికి, మనుషులు బతకటానికి కావాల్సింది వాతావరణ సమతుల్యం, ఆక్సిజన్ మనకి చెట్ల ద్వారానే వస్తుంది. కాబట్టి ఇవాళ చెట్లు పెంచుకోవడం, అడవులను పెంచుకోవడం అనేది ప్రతి ఒక్క మనిషికి సంబంధించిన కార్యక్రమం ఇది. ప్రతి ఒక్కరికి సంబంధించిన కార్యక్రమం ఇది. అట్లాగే ఇవాళ సకాలంలో వర్షాలు రావాలని చెట్లు ఉండాల్సిందే, అడవులు ఉండాల్సిందే. కాబట్టి తద్వారా వర్షాల వల్ల రైతులకు కావచ్చు, సమస్త మానవాళికి కావచ్చు, అందరికి కూడా నీరు అవసరం కాబట్టి చెరువులు నిండుతాయి. తద్వారా అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి వర్షాలు సకాలంలో రావాలన్నా మనకు చెట్లు ఉండాల్సిందే, అడవులు ఉండాల్సిందే. మరి గత 10 సంవత్సరాలుగా ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని గొప్పగా ఒక ఉద్యమంలో తీసుకుపోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. తద్వారా 9% గ్రీన్ కవరేజ్ పెంచుకోవడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుండే శివాలయంలో భక్తులు బారులు తీరారు. నందీశ్వర మహారాజా ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీ సేవ కన్నుల పండగగా కొనసాగింది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం నవనాథ సిద్ధులగుట్టపై గల ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పల్లకీ సేవ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
పైన శివాలయంలో ప్రతి సోమవారం ఉదయం నుంచే అర్చనలు మరియు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. మరియు మధ్యాహ్నం 11:30 గంటల నుండి పల్లకి సేవ, ఆ తర్వాత పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. ఈరోజు చాలా శుభదినం. ఆషాఢ మాసము సోమవారం రోజున ప్రతి సంవత్సరం కూడా నవనాథ సిద్ధేశ్వర దేవాలయ కమిటీ అక్కడ గాజుల పూజ కార్యక్రమం బ్రహ్మాండంగా చేపడతాం. ఈ రోజు కూడా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. వీటి కార్యక్రమము కుమార్ పంతులు ఆధ్వర్యంలో జరగడం జరిగింది. సుదూర ప్రాంతాల నుండి, కరీంనగర్ జిల్లా నుండి, ఆదిలాబాద్ జిల్లా నుండి వచ్చిన భక్తులందరికీ కూడా వారి యొక్క నవనాథ సిద్ధేశ్వరుని కరుణాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ప్రతి సోమవారం ఇక్కడ అన్నదాన సత్రం పెద్ద ఎత్తున జరుగుతుంది. కాబట్టి దాతలు ఎవరైనా సహకరించాలనుకుంటే 11,000 రూపాయలు కనుక ఒక రోజు కనుక వీరు ఇచ్చినట్టయితే ఆ రోజు మీ పేరు మీద ఇక్కడ అన్నప్రసాద వితరణ కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశపు మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 91 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరందు, డిఆర్డీఓ సాయాగౌడ్, డిపిఓ చక్రవర్తుల తరుణ్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డిలకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఆర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో గల తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ కార్యాలయంలో సీడ్స్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్గా సీనియర్ కాంగ్రెస్ నాయకులు అన్వేష్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అన్వేష్ రెడ్డికి మంత్రి ఉత్తమ్ కుమార్, బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, తెలంగాణ సహకార సంఘం చైర్మన్ మానల మోహన్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి, ఆర్మూ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డిలు శుభాకాంక్షలు తెలిపి ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ కార్పొరేషన్ చైర్మన్గా తనకు బాధ్యతలు అప్పజెప్పిన ప్రభుత్వానికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని, వాటి అభివృద్ధికి అహర్నిశలు తోడ్పడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. ఏదైతే సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందో దీనికి సంబంధించినటువంటి వరకు ఏదైతే రైతులకు ఒక నాణ్యమైనటువంటి సీడ్, అట్ ద సేమ్ టైం కూడా కార్పొరేషన్ ఇది కాకుండా ప్రభుత్వానికి నష్టం రాకుండా నాణ్యమైనటువంటి సీడ్ రైతులకు తక్కువ ధరకు అందించి ఆ దిశగా కార్పొరేషన్ నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా పనిచేస్తానని కూడా చెప్తా ఉన్నాను. అందుకనే ఇవాళ గడిచినటువంటి 10 సంవత్సరాలలో ఒకనాడు ఏపీ సీడ్ అంటే ఒక బ్రాండ్ ఉండేది. ఆ ఇమేజ్ని అంతా 10 సంవత్సరాలలో డౌన్ఫాల్ చేసి ప్రైవేట్ సెక్టార్ను పెంచి ఇవాళ రైతులకు ఎంతైతే అందించాలో అంత అందించలేని పరిస్థితులకు గత ప్రభుత్వం కార్పొరేషన్ దివాలా తీసినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే నా మీద ఏదైతే బాధ్యత పెట్టినో గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఆ బాధ్యతను నెరవేరుస్తా. కార్పొరేషన్ నిలబెట్టి రైతాంగానికి మంచి సీడు అట్లాగే మార్కెట్లో కంటే తక్కువ ధరకు రైతులకు అందించే దిశగా నేను కృషి చేస్తాననేటువంటి విషయాన్ని మీ ద్వారా రైతాంగానికి తెలియజేస్తా ఉన్నాను. వర్షాకాలం సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ రమేష్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలతో పాటు రామ్ మందిర్ పాఠశాలలో జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు డెంగ్యూ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ వర్షాకాలం దోమలు వ్యాప్తి చెంది డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటిస్తే ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. చిన్న టాబ్లెట్, చిన్న గోళీలు, హోమియోపతి పిల్స్ ఎందుకు ఇస్తారు? మెదడు వాపు వ్యాధి రాకుండా ఇస్తారు. దానికి జపానీస్ ఎన్సెఫలైటిస్ అంటాం. ఏమంటాం? జపానీస్, చెప్పండి, జపానీస్ ఎన్సెఫలైటిస్. జపానీస్ ఎన్సెఫలైటిస్. ఏం చెప్పుకున్నాం? డిసీజెస్ మలేరియా, సెకండ్ ఫైలేరియా, చెప్పండి నాతో పాటు, మలేరియా, ఫైలేరియా, ఇందాకేం చెప్పడం? డెంగ్యూ, తర్వాత చికున్ గున్యా, తర్వాత జపానీస్, చెప్పండి, జపానీస్ ఎన్సెఫలైటిస్. వర్షం నిల్వ ఉండడానికి ఏవేవి అవకాశాలు ఉన్నాయో అవన్నీ సార్ మీకు డీటెయిల్గా చెప్పాను. మీరు మీ ఇంటి చుట్టూ తిరిగి అవి క్లీన్ చేసుకుంటేనే మరి సార్ చెప్పిన క్లాస్కి అర్థం ఉంటుంది. అదే మళ్ళీ రేపు ఒకరోజు చేస్తే కాదు, వారంకి ఒకసారి కంపల్సరీ చేస్తేనే మన ఇంటి చుట్టూ దోమలు బ్రీడింగ్ అనేది. పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ద్వారా అందించే ₹1,00,000 నగదు ఎంతో ఆర్థికంగా చేయూతనిస్తుందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
భీమ్గల్ మండల కేంద్రంలోని బంజారా భవన్లో కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళల లబ్ధిదారులకు ₹1,00,000 చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా కేవలం ₹1,00,000 చెక్కులు మాత్రమే ఇచ్చి బంగారం సంగతి మరిచిందని అన్నారు. పేదింటి మహిళలకు ₹1,00,000 ఆర్థిక సహాయం వల్ల ఒక కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుంటుందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా తులం బంగారం లబ్ధిదారులకు అందిస్తే ప్రతి కుటుంబానికి సమన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ మున్సిపల్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు ఉన్నారు. పేదల ఇళ్లలో ఆడబిడ్డ పెళ్ళైతే వాళ్ళ పెళ్లి చేయడం వారికి ఆర్థికంగా కష్టమవుతుందని చెప్పి ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు ₹1,00,000 కళ్యాణలక్ష్మి వర్కులు ఇచ్చి వాళ్ళని ఆదుకునే కార్యక్రమం ఉండేది. దాంతో చాలామంది పేదలు వాళ్ళకి చేదోడు వాదోడుగా వాళ్ళ ఆడబిడ్డ పెళ్ళైతే ఇంట్లో ఆ డబ్బులు ₹1,00,000 చేదోడు వాదోడుగా వాళ్ళకి ఉపయోగపడాయి. కానీ మొన్నటిసారి జరిగిన ఎన్నికల్లో ఆనాటి PCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు ఈ నెల తీసుకుంటే కళ్యాణలక్ష్మి చెక్కులు తీసుకుంటే కేసీఆర్ ఇచ్చినటువంటి ₹1,00,000 వస్తాయి, వచ్చే నెల తీసుకుంటారంటే ఆ ₹1,00,000తో పాటు తులం బంగారం కూడా ఇచ్చే బాధ్యత నాది అన్న మాట ఆయన ప్రతి ఎన్నికల సభలో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. చాలామంది ఆడబిడ్డలు గత 7 నెలలుగా కళ్యాణలక్ష్మి చెక్కులు రాకపోయినా లేట్ అయినా సరే ఆ ₹1,00,000 చెక్కు వచ్చేటప్పుడు తులం బంగారం వస్తుందేమో అన్న ఆశతోటి ఆడబిడ్డ పెళ్లి చేసిన తల్లిదండ్రులు ఆశతోటి ఉన్నారు. కానీ వాళ్ళ 7 నెలలు అయినా మళ్ళీ గదే కేసీఆర్ గారు అప్పుడు ఇచ్చినటువంటి ₹1,00,000 కళ్యాణలక్ష్మి చెక్కులే ఇవాళ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. నేను ఆ కార్యక్రమంలో ఇవాళ భీమ్గల్ మండలంలో 136 మందికి కళ్యాణలక్ష్మి చెక్కులు ఇవ్వడం జరిగింది. అయితే నేను ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, కోరుతా ఉన్నాను, మీరు ఏ మాటనైతే ఇచ్చినారో ఆ మాటను, ఆ హామీని మీరు 7 నెలలు అయినా కానీ మీరు అమలు చేయట్లేదు. ఇవాళ పెళ్లిళ్ళు చేసుకున్న ఆడబిడ్డలు తల్లిదండ్రులు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. తులం బంగారం ఇస్తారు అన్న ఆశతోటి వాళ్ళు తులం బంగారం అప్పు చేసి కొని ఆ బిడ్డలకు పెట్టినారు. కాబట్టి ఇవాళ అప్పు వాళ్ళ మీద పడిపోయింది. అందుకే నేను ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను, ఈ ప్రభుత్వం ఏర్పాటైన మరుసటి రోజు నుంచి ఎన్ని కళ్యాణ లక్ష్మి చెక్కులు అయితే మీరు ₹1,00,000 ఇచ్చినారో వాళ్ళందరికీ కూడా తులం బంగారం మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. రాబోయే రోజుల్లో ఏ ఆడబిడ్డ పెళ్ళైనా వాళ్ళకు కూడా మీరు కళ్యాణ చెక్కుతో పాటు తులం బంగారం తొందరగానే ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను బాల్కొండ నియోజకవర్గ ప్రజల పక్షాన, ఈ రాష్ట్ర ప్రజల పక్షాన నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తాను. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో శ్మశాన వాటిక స్థల వివాదంపై రెవెన్యూ సర్వే దృష్ట్యా ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఏసీపీ బస్వారెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామస్తులతో మాట్లాడి సర్వేకు సహకరించాలని అధికారులు కోరారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ సాయిరాం, ఏసీపీ బస్వారెడ్డి, వీడీసీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. గ్రామంలో రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ శ్మశాన వాటిక గ్రామ దేవతల ఆలయాలకు వెళ్లే ప్రధాన రోడ్డును గ్రామానికి చెందిన విజయ్ అనే వ్యక్తి కబ్జా చేసి పొలాలు వేస్తూ 30 సంవత్సరాలుగా గ్రామస్తులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. మనుషులు చచ్చిపోతే నడువులోనే పెట్టాలా? అది అడి కాదు. అలా ఎన్ని వేల కోట్ల పంట పండిస్తారు. అడిగేటోళ్ళు లేకనా? 100 గడ్డ కావాలా? అది ఒకటే, అంతే. ఇక 100 మాటలతో పని లేవు. 100 గడ్డ 30 సంవత్సరాల నుండి ఇదే అల్లరి ఉన్నది. విజయ అనే అతను కబ్జా చేసుకున్నాడు. 100 గడ్డ కావాలని అంత ఊరంతా కోరుచున్నాము. అందుకే మాకు ఏదైనా ఒక సమస్య ఈ రోజు తీరిపోవాలని వచ్చేసినాం. ఇంటికి ఇద్దరం. మా చేపూర్ గ్రామము. మేము అటు మండలికి పోతున్నాము, జిల్లాకు పోతున్నాము. ఎటు పోయినా పనులు అయితే 30 ఏళ్ళ నుంచి ఇదే వాదన జరుగుతున్నది. విజయ్కి మాకు ఊరి మీద మొత్తం ఇంటికి ఇద్దరం ఉన్నాం సార్. అసలు దారి పోనిత్తలేడు, రానిత్తలేడు. బయలు తట్టుకొని పడుతున్నారు. నా భర్త వెళ్ళిపోయిండు, మా మామయ్య వెళ్ళిపోయిండు, మా పల్లీలు కూడా కూలగొట్టిండు. మేము సంవత్సరంకి ఒకసారి పెద్దలకు పెట్టుకునేందుకు కనీసం పెట్టుకునేందుకు స్థలం లేకుండా చేసిండు సార్. ఇది మాది మాకు కావాలని మేము కోరుతున్నాం సార్. ఎట్లన్నా వేసి మాది మాకు ఇప్పియాలని కోరుతున్నాం. ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన సిద్ధులగుట్టపై ఆషాఢ సోమవారం సందర్భంగా గాజుల పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శివాలయంలో గల అన్నపూర్ణాదేవికి గాజులతో అలంకరించి ఒడిబియ్యాన్ని సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో మహిళలతో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం 2వ సోమవారం సిద్ధులగుట్టపై గల శివాలయంలో అన్నపూర్ణాదేవికి ఒడిబియ్యాన్ని సమర్పించి గాజులతో అలంకరించి మహిళలతో సామూహిక కుంకుమార్చన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, మహిళలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం శ్రీ నవనాథ సిద్ధేశ్వర.
ఈ ఆలయంలో అన్నపూర్ణాదేవి కొలువై ఉండడం చాలా ఆషాఢ మాసంలో గ్రామ దేవతలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అన్నపూర్ణాదేవికి ఆరాధించడం ప్రతి సంవత్సరం కూడా ఆనవాయి. మరి ఈ సంవత్సరంలో కూడా అమ్మవారి దగ్గర గాజుల పూజ. ఏ ఇంట్లో అయినా కానీ అర్ధనారీశ్వర స్వరూపంగా ఉన్నటువంటి ఫోటో ఖచ్చితంగా ఉండాలి. దానికి సంబంధించినటువంటి విషయం ఉదితమయ్యే ఆలయ ప్రాంగణంలో అమ్మవారి అన్నపూర్ణాదేవి దగ్గర చక్కటి అలంకరణతో అలంకరణ చేయడం జరిగింది. అమ్మవారి మెడలో ఉన్నటువంటి మాల వటవేళ్లతో చేసినటువంటి మాల. ఆ మాల సువాసన భరితంగా అమ్మవారి దగ్గర ఉంది. ఇంతటి మహత్కార్యాన్ని చేపట్టడానికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే ఈ కాలంలో కలియుగంలో చాలా మటుకు హిందూ సాంప్రదాయమైనటువంటి పద్ధతి విడనాడుతున్నారు ఆడవాళ్ళు. దానికి కాకుండా ఉండడానికి గాజుల పూజ నిర్వహించి మర్చిపోతున్నటువంటి సాంప్రదాయాన్ని మళ్ళీ ముందుకు నడపాలనేటువంటి సంకల్ప భావంతో గాజుల పూజ నిర్వహించి వచ్చేటువంటి వారందరికీ కూడా గాజులు, పసుపు, కుంకుమ, లక్ష్మీ గవ్వలు అందించి ఈ కార్యక్రమాన్ని చేయాలని ఇక్కడ సిద్ధులగుట్ట ఆలయ కమిటీ దాదాపుగా ఒక 11 సంవత్సరాల నుంచి సంకల్పం ద్వారా చేయడం జరుగుతుంది. ఈ ఆషాఢ మాసంలో ఈ కార్యక్రమం చేసి ఆరు బయట అమ్మవారి యొక్క అలంకరణ చేసి ఇక్కడ కుంకుమార్చన నిర్వహించి వచ్చేటువంటి వారందరికీ కూడా లక్ష్మీ గవ్వలు ప్రసాదంగా ఇస్తూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేయడం మానవాయితీగా నడుస్తుంది. ఆర్మూర్ పట్టణంలోని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు రివైజ్డ్ ప్రీ స్కూల్ కరిక్యులం శిక్షణా తరగతులు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సిడిపిఓ జ్యోతి మాట్లాడుతూ పూర్వ ప్రాథమిక విద్య ప్రాముఖ్యత గురించి అంగన్వాడీ టీచర్లకు శిక్షణ కార్యక్రమంలో వివరించడం జరుగుతుందని పేర్కొన్నారు. శిక్షణలో భాగంగా టీచర్లకు ప్రకృతి సందర్శన, గ్రూప్ యాక్టివిటీస్ నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనర్ శ్రీదేవి, రేఖ, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. అట్లాగే పిల్లలకు సంబంధించిన స్వేచ్ఛ డ్రాయింగ్ వేసినవి కూడా వాళ్ళ పిల్లలకి ఈసీసీఈడీలో వాళ్ళకి చెప్పడానికి డేటు మరియు ఆ వారం రాసుకొని వారంలో ఎలా అభివృద్ధి చెందిండ్రు, ఫస్ట్ ఎలా ఉన్నారు, తర్వాత ఎలా ఉన్నారు అని చెప్పడానికి ఆ స్వేచ్ఛ డ్రాయింగ్ సంబంధించినవి. ఇందులో మన దగ్గర ఉండే ఇది పోపు సామాన్ వస్తాయి కదా, ఇందులో ఈ పోర్ట్ఫోలియో బ్యాగ్ను తయారు చేసుకొని వాళ్ళు చేసిన యాక్టివిటీస్ అన్నీ ఇందులో మనము భద్రపరిచి వాళ్ళ తల్లిదండ్రులకు చూపించాలి. పిల్లల అభివృద్ధి ఎలా జరిగింది, ఈ వారం ఎలా చేసిండ్రు, వచ్చే వారం ఎలా ఉంది అనేది. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సిఐటియు కార్యదర్శి వెంకటేష్ అంగన్వాడీ ఉద్యోగులు మాట్లాడుతూ చాలని వేతనాలతో అంగన్వాడీ ఉద్యోగులు వెట్టి చాకరీ చేస్తున్నారని, గత ప్రభుత్వ హయాంలో సమ్మె చేసి సాధించుకున్న హక్కులను నూతన ప్రభుత్వం కాలరాస్తుందని, జీవో నెంబర్ 10ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, నూతన జీవోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించినట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు ఉన్నారు. తీసేస్తామంటే సార్ మేము ఎక్కడికి వెళ్ళా, ఇప్పుడు వెళ్ళాలా, మాకు ఏ పింఛన్ లేకుంటే మాకు ఎట్లా బతకాలా? ఆయలకు ₹1,00,000 మేము ఎక్కువ 10 లక్షలు అడుగుతలేము, నేను 20 లక్షలు ఇవ్వమంటే అంటలేము. మేడలకు 2 లక్షలు ఇవ్వాలా, మాకు 1 లక్ష ఇవ్వాలా. పింఛన్లా మాకు జీతం సగం పింఛన్ చేయాలా, జీతంలో సగం పింఛన్ చేయాలా. మేము ప్రభుత్వానికి ఈ రోజు కాదు కనీస వేతనం ఇవ్వమని అడుగుతున్నాము. ఏమన్నా లక్షలలో ఏసీ రూమ్లలో కూర్చొని లక్షలు తీసుకుంటామని అడగడం లేదు. మా శ్రమకు తగ్గ ప్రతిఫలం ఇవ్వమంటున్నాం. ఈ రోజు బీడీలు చేసే కార్మికురాలకు కూడా పెన్షన్ సౌకర్యం ఉంది, రిటైర్మెంట్ సౌకర్యం ఉంది. కానీ మా డిపార్ట్మెంట్కు మాత్రం అదేది వర్తించదట. కనీసం 26,000 వేతనం ఇవ్వాలి. అదే విధంగా ఉద్యోగ భద్రత కల్పించాలి. తుమ్మితే పోతుందో తగ్గితే పోతుందో అన్న టెన్షన్లతో సతమతం అవుతున్నాం. ఒక్కొక్కరు ఆటో వచ్చి చనిపోవడం కూడా జరుగుతుంది. మట్టి ఖర్చులు ఇస్తానని చెప్పిన ప్రభుత్వము మట్టి ఖర్చులకు కూడా బడ్జెట్ లేదని చెప్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఇవాళ ప్రతి ఉద్యోగికి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ప్రభుత్వం కేవలం మేము అడుగుతా ఉన్నాం, టీచర్కి 2 లక్షలు, ఆయమ్మకి ₹1,00,000 రిటైర్మెంట్ కల్పించాలని చెప్పేసి, అట్లాగే ఇప్పుడు ఇస్తున్నటువంటి వేతనంలో పెన్షన్ కూడా సగం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి ఈ డిమాండ్లు ప్రధానంగా ఈరోజు ప్రభుత్వం ముందు మేము తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం స్పందించకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్పి ఆర్మూర్ పట్టణంలోని స్కాలర్స్ ఒలింపియాడ్ పాఠశాలలో ఘనంగా బోనాల సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు సాంప్రదాయ దుస్తులతో బోనాలు నెత్తిన ఎత్తుకొని మామిడిపల్లి గ్రామంలోని గ్రామదేవత ఆలయానికి నడుచుకుంటూ వెళ్లి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ వేణు మాట్లాడుతూ బోనాలు సమర్పించడంతో పాటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను, పండగ విశిష్టతను విద్యార్థులకు వివరించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు.
విద్యారంగ సమస్యలపై నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆనిఫ్ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆనిఫ్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్టల్లో ఉన్న విద్యార్థులకు మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచి ఇవ్వాలని, వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల దృష్ట్యా దోమల నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. శిథిలావస్థకు చేరుకున్న వసతి గృహాలకు నూతన భవనాలు నిర్మించాలని, ప్రహరీ గోడ లేని వసతి గృహాలకు ప్రహరీ గోడలు నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు తమ్మి వినోద్ తదితరులు ఉన్నారు. ఏర్పాటు చేయాలని, అంతేకాకుండా శిథిలావస్థలో ఉన్న భవనాలను కొత్త భవనాలను ఏర్పాటు చేయాలని, మరియు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రెసిడెన్షియల్ కస్తూర్బా మోడల్ స్కూళ్ళలో యొక్క సీట్ల సంఖ్యను పెంచాలని, రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని, మరియు అంతేకాకుండా మెస్ ఛార్జీలతో పాటు కాస్మెటిక్ ఛార్జీలను పెంచాలని, మరియు ఈ వర్షాకాలం యొక్క సీజనల్ వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి కాబట్టి అందుబాటులో మందులు ఉంచాలని, ఎప్పటికప్పుడు అధికారుల యొక్క పర్యవేక్షణలో ఉండాలని, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం. రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్గా అన్వేష్ రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో బాల్కొండ మండలంలోని ఆయా గ్రామాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు హైదరాబాద్కు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు యూసఫ్, శ్రీనివాస్, విక్కీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అహర్నిశలు పనిచేసిన అన్వేష్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం ఎంతో సంతోషకరమని అన్నారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తను వారిని గుర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. జగరన్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాలల్లో ప్రపంచ జాతీయ నైపుణ్య దినోత్సవాన్ని 10వ తరగతి పిల్లలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ మానవ మనుగడకు నైపుణ్యాలు ఎంతో ముఖ్యమని, మానవ జీవన ప్రమాణాల ఎదుగుదలకు అవి ఎంతగానో ఉపయోగపడతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థులు తయారు చేసిన ప్రదర్శనలు ఇతర విద్యార్థులను ఎంతో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల వొకేషనల్ టీచర్స్, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మున్సిపల్ కేంద్రంలో పలువురు బీఆర్ఎస్ నేతలతో పాటు పలు కుటుంబాలను మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. భీమ్గల్ పట్టణంలో ప్రశాంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల అకాల మరణం చెందిన ఓ మహిళా కుటుంబాన్ని ప్రశాంత్ రెడ్డి పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి చెప్పారు. అనంతరం పలువురు బీఆర్ఎస్ నేతలను సైతం పరామర్శించి వారికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఎర్గట్ల మండలం కాంగ్రెస్ నాయకులు శివన్నోల శివకుమార్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ నగరంలో తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి నేడు తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవిని చేపట్టినందుకు గాను ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశామని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఎర్గిట్ల మండల కేంద్రం నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ నగరానికి తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి బాధ్యతలు చేపడుతున్న అన్వేష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపేందుకు బస్సుల్లో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఎర్గట్ల మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి నేడు తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ పదవిని చేపడుతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఎర్గట్ల మండలం నుండి కార్యకర్తలు స్వచ్ఛందంగా హైదరాబాద్ తరలి వెళ్లడం జరిగిందని జిల్లా కాంగ్రెస్ నాయకులు శివన్నోల శివకుమార్ తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణిలో ఫిర్యాదుల పరంపర. 91 ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. సత్వరమే పరిష్కరించాలని ఆదేశం. బాల్కొండ నియోజకవర్గ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన. వన మహోత్సవంలో పాల్గొని భీమ్గల్లో చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. చేపూర్లో శ్మశాన వాటిక స్థల భూ వివాదంపై ఏసీపీ బస్వారెడ్డి ప్రత్యేక దృష్టి. భారీ బందోబస్తు ఏర్పాటు. సిద్ధలగుట్టపై శివాలయంలో అన్నపూర్ణాదేవికి ఘనంగా గాజుల పూజ. సామూహిక కుంకుమార్చన. విశిష్ట పూజల్లో పాల్గొన్న భక్తులు.
జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ రమేష్ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై అవగాహన. రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్గా అన్వేష్ రెడ్డి బాధ్యతలు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన బాల్కొండ ఆర్మూర్ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ కాంగ్రెస్ నాయకులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.